హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కదండీ! ఈరోజు సండే కాబట్టి మా పిల్లలైతే స్నాక్స్ చేయమని చెప్పారండి ఈవినింగు. ఏం స్నాక్స్ చేద్దాం పకోడీ ఏనా అంటే, మామూలు పకోడీ వద్దంటండి. చికెన్ పకోడీ కావాలంట వీళ్ళకి. ఈరోజు సండే కదా ఇంటి దగ్గర ఉన్నారు కదా! ఇంక తాతయ్య అయితే చికెన్ పకోడీ ఏస్తాకి రెడీ చేస్తున్నాను. నా స్టైల్‌లో చికెన్ పకోడీ ఎలా చేసినా చూడండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్‌లో ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, ఎల్లుల్లిపాయలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం కారం, పసుపు, ఉప్పు, కొంచెం కొత్తిమీరి, కొంచెం గరం మసాలా కూడా వేసి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది బాగా మిక్సీ అయిపోయాక ఇందులో ఒక ఎగ్ పగలగొట్టుకొని అది కూడా బాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోతుంది. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇలాగా నీట్‌గా వాష్ చేసేసుకొని చికెన్ అయితే ఇలా పెట్టేసుకోవాలండి. మనం మిక్సీ చేసుకున్నాం కదా! ఈ మిక్సింగు ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని నైట్ కలుపుకొని మార్నింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. కాకపోతే మనం ఇప్పుడే తెచ్చుకున్నాం కదండీ! మార్నింగ్ తీసుకొచ్చింది ఈవినింగ్ చేస్తున్నా నేను. మార్నింగ్ ఇలా కలిపేసి ఈవినింగ్ అయితే ఇలా నానబెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం శనగపిండి, కొంచెం కార్న్‌ఫ్లోర్ అండి. ఇవి 2 ఏసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. వరిపిండి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే గట్టిగా అయిపోద్ది వరిపిండి ఏస్తే. ఇలా ఆయిల్ వేడి చేసుకున్నాక ఇందులో జీడిపప్పు ఇలా పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేస్తే బాగా ఫ్రై అవుతుంది. అప్పుడు మనం కలుపుకోవాలి. ఒక 50 మినిట్స్ వదిలితే బాగా ఫ్రై అవుతుంది. మంచి టేస్టీగా బాగుంటాయండి. ఇలా అయిపోయాక మనమైతే తీసేసుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా ఉంటాయి. ఇవి అయిపోయాక నెక్స్ట్ కూడా అంతే సేమ్ ఇలా వేసేసుకుంటే బాగా ఎగిపోతాయండి. ఒక 15 మినిట్స్ వదిలేస్తే వేసేసి బాగా ఫ్రై అవుతాయి. ఇదిగోండి గుమగుమలాడే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.